మొత్తానికి అలా పేరు మారింది. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతూ ఎవరెవరి పేర్లు ఎలా మారాయి అనే డీటెయిల్స్ లోకి వెళితే, చిరంజీవి, రజనీకాంత్, నయనతార, అనుష్క శెట్టి ఇలా తమ అసలు పేరుతో కాకుండా కొత్త పేరుతో ప్రేక్షకులకు పరిచయమైన సంగతి వాళ్ళందరికీ సంబంధించింది మనందరికీ తెలిసింది. మరికొందరు అసలు పేరుతోనే తెరంగేట్రం చేసి ఈ మధ్యనే మార్చుకున్నారు. ఆ సంగతులతో పాటు తమ పేరు మార్పు వెనుకున్న కారణాన్ని గురించి తెలుసుకుంటే, ఆకాష్ పూరి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి కుమారుడు బాల నటుడిగా అలరించి హీరోగా రాణిస్తూ ఉన్నారు. రీసెంట్ గా తన పేరును ఆకాష్ జగన్నాథ్ గా మార్చుకున్నట్టుగా తెలిపారు. పేరు మార్పునకు కారణం ఏమిటో తెలీదు. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ అదే పేరుతో ఇన్నాళ్లు వెండితెరపై అలరించారు. ఈ మధ్యనే తన పేరును సాయి దుర్గా తేజ్ గా మార్చుకున్నారు. మరి తన తల్లిగారి పేరును ఎప్పుడూ తన పేరులోనే ఉంచుకుందాం అనేటువంటి భావనతో, ఉద్దేశ్యంతో దుర్గను జత చేస్తూ తన పేరును సాయి దుర్గా తేజ్ గా మార్చుకున్నారు. ఇక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. విరూపాక్ష సర్, డెవిల్ సినిమాలతో ఆకట్టుకున్నటువంటి మలయాళీ బ్యూటీ. సో సంయుక్త ఇప్పుడు తన పేరులో ఉన్నటువంటి మీనును తొలగించుకుంటూ తన పేరెంట్స్ విడాకులు తీసుకున్నారని, తన తండ్రి ఇంటి పేరును కొనసాగించడం ఇష్టం లేదని చెప్తూ సంయుక్తగా మనతో ఉన్నారనమాట. ఇక ప్రేమలతో తెలుగులోనూ కెరీర్ సంపాదించుకున్నటువంటి మమితా బైజు తల్లిదండ్రులు నమిత అని చెప్పి పేరు పెట్టగా బర్త్ సర్టిఫికెట్ లో పొరపాటున మమిత అని చెప్పి నమోదు చేశారట. కొత్తగా ఉందని చెప్పి దాన్నే కొనసాగించారట. థ్రిల్లర్ మూవీస్ తో టాలీవుడ్ లో మంచి ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ ను తెచ్చుకున్నటువంటి అడివిశేష్ అసలు పేరు శేష సన్నీ చంద్ర. అయితే సన్నీ లియోని అంటూ ఫ్రెండ్స్ అందరూ ఆట పట్టించడంతో శేషుగా మారాను అని చెప్పి ఒక సందర్భంలో చెప్పారు. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తున్నటువంటి విశ్వక్ సేన్ తన తొలి సినిమా వెళ్లిపోమాకి 2 ఏళ్ల పాటు వాయిదా పడటంతో న్యూమరాలజిస్ట్ సలహా మేరకు దినేష్ నాయుడు కాస్త విశ్వక్ గా మారారనమాట. సో అవి అలా పేర్లు మార్చుకున్నటువంటి హీరోల హీరోయిన్ల సంగతులు.